నిజ జీవితంలో నిత్యం మనం వాడే ప్లాస్టిక్ ను ఉపయోగించవద్దని, వాటి వల్ల ప్రజలకు క్యాన్సర్ అనేక రోగకారక అనార్థాలు ఉత్పన్నమవుతున్నాయని, వాటి బారిన పడకుండా మనం ఉండాలని డాక్టర్ కవి గాయకుడు జయరాజ్ పిలుపునిచ్చారు. బయ్యారం మండలంలోని కొత్తపేట మాధురి టైల్స్ ప్రాంగణంలోని చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెనిగళ్ల అనిల్ వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, జయరాజ్ పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలైనటువంటి అభాగ్యులకు, విద్యార్థులకు చేతన ఫౌండేషన్ ద్వారా ఆసరాన్నిస్తూ వారి నిజ జీవితంలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తోందని అన్నారు. ఇలాంటి సేవ చేస్తున్న చేతన ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుంకపల్లి సుమన్ రెడ్డి ఆధ్వర్యంలో చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకులను శాలువాలతోటి ఘనంగా సన్మానించి వారి సేవలను అభినందించారు. అనంతరం లబ్ధిదారులకు, కూరగాయల వ్యాపారులకు తోపుడు బండ్లు, 50 మందికి, 4 ఇంజనీరింగ్ చదివే నిరుపేద విద్యార్థులకు ల్యాప్టాప్స్, 200 మందికి గుడ్డ సంచులను పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తాత గణేష్, ఇల్లందు ఎంపీపీ నాయకులు సురేష్, లబ్ధిదారులు సుబ్బయ్య, భూక్యా ప్రవీణ్ నాయక్, ఆకుల రవి, గుణగంటి పద్మ, గడదాసు వెంకన్న, రాణి, కపిల్, సంపత్, ప్రకాష్, ప్రసాద్, వినయ్, మంగ తదితరులు పాల్గొన్నారు. అనిల్ గారు అటు పక్క వెళ్తూ ఒక చూడండి.